నేనేమంటున్నానంటే ప్రతి పాస్టరు బోధించండి, మీ బైబిల్ కోసం చెప్పండి, మీ దేవుడి కార్యాల కోసం చెప్పండి, మీ దేవుడి ప్రోగ్రాం కోసం చెప్పండి. దేవుడు అంతవాడు, దేవుడు ఇంతవాడు, దేవుడు గొప్పవాడు, యేసు ప్రభు గొప్పవాడు చెప్పండి. అంతే తప్ప ఎదుటి దేవుడు వాళ్ళకి చాలా గొప్పవాడు, భగవద్గీత వాళ్ళకి చాలా గొప్పది, ఖురాన్ చాలా గొప్పది. అంతే తప్ప వాళ్ళు మనం అవమానించినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడటానికి లేదు. మీరు హిందూ అని మాట్లాడటానికి లేదు, వాళ్ళు ముస్లిం అని మాట్లాడటానికి లేదు, క్రిస్టియన్ మాట్లాడటానికి లేదు. సో మెనీ కాంట్రవర్సీస్ ఆయన ఉన్నాయి, సో మెనీ కాంట్రవర్సీస్. ఏ డిబేట్ చేసిన ఆ డిబేట్లో ఎదుటి మతాన్ని ఆయన టార్గెట్ చేశాడు, కనుక కించపరిచాడు. కనుక నేనేమన్నా క్రైస్తవ సోదరులందరికీ నా విన్నపం, ఎదుటి వాళ్ళకి మంచి చెప్పండి, ఎదుటి వాళ్ళకి శాంతి బోధించండి, ఎదుటి వాళ్ళకి మన బైబిల్ కోసం చెప్పండి, ఎదుటి వాళ్ళతో శాంతి కోసం మాట్లాడండి. ఎదుటి మతాన్ని అన్నదమ్ములుగా భావిద్దాం, ఎదుటి మతాన్ని తమ్ముడుగా అన్నదమ్ములుగా మనం భావించి కలిసి ఉందాం, అందరం కలిసి ఉందాం. ఎవరు వేరియేషన్స్ వాళ్ళకుంటే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప ఉంటాడు. అది మనం ప్రతి ఒక్కరికి కూడా బోధించే ప్రతి పాస్టర్ గారికి, బోధించే ప్రతి బోధకుడికి, ప్రతి ఒక్కరికి, క్రిస్టియన్ బిడ్డలకు. ఇది పుట్టుక నుంచి వచ్చే క్రిస్టియన్లు ఈ డిస్ప్యూట్లో దూరరు. నాకు తెలిసి పుట్టుక నుంచి వచ్చిన క్యాథలిక్స్ కానీ కొంతమంది ఇలాంటి వాటిలో దూరం, అందరూ అన్నదమ్ముల్లాగానే కలిసి ఉంటారు. ఎందుకంటే నేను యేసుప్రభుని నమ్ముతాను, 100% యేసుప్రభుని పూర్తిగా నమ్ముతాను. కానీ నేను గుడికి వెళ్తాను, నేను మసీదుకి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను, నేను అందరినీ ప్రేమిస్తాను. కానీ నేను నమ్మేది యేసుప్రభుని, కానీ దేవుణ్ణి ప్రేమిస్తాను, నేను వెంకటరామూర్తిని ప్రేమిస్తాను, దండం పెట్టుకుంటాను. అలాగే నేను అల్లాని కూడా మసీదుకి వెళ్తాను. అంటే అందరినీ గౌరవించాలి, అన్ని మతాలు అన్ని కులాలు మనం గౌరవించాలి. మనం ఈరోజు అందరం కలిసి ఉంటేనే మనం ఉన్నాం. మన దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, అందరూ కలిసి ఉండాలి. ద్రాక్షరసం మనకు అందరికీ ఇప్పుడు ఈరోజు ఫ్యాషన్ వచ్చింది. ద్రాక్షరసం అంటే మనకు 30 రోజులు మనకి ఇచ్చేది ఏమిస్తారు, అది మనం మెంగులు చేసి ఇమ్మని అంటారు. అక్కడ కులం మతం భేదాలు లేవు. అక్కడ చర్చికి వచ్చినప్పుడు ప్రతి రోజు గొప్పవాడు పేదవాడు లేదు, అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఆ చర్చ్ మనకి ఆ ప్రార్థనా మందిరం పెట్టారు మనకి. కనుక అన్నిటికి కూడా ఇప్పుడు కొంతమంది వచ్చి ఈ మధ్యన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నేను ఎందుకంటే అంటున్నానంటే ప్రతి ఒక్క పాస్టర్ కూడా దేవుడి కోసం చెప్పండి, దేవుడి కోసం మాట్లాడండి. అనుమానం ఉంటుంటే అక్కడ యాక్సిడెంట్లో ఆయన వచ్చిన స్పీడ్లో, ఆయన వచ్చిన దాంట్లో అంత దారుణంగా చనిపోయడం అనేది ఈ యాక్సిడెంట్లో కాదు, ఏదో కావాలని జరిగిన సిచ్యువేషనే కనబడుతుంది. ఆయన ఏదైతే కొవ్వూరు టోల్ గేట్ కి పాస్ ఆన్ అవుతున్న వీడియో మనకి మొన్న ప్లే అవుతుందో, అంతకంటే ముందే ఇంజూర్ అయ్యారు, అంతకంటే ముందే గొడవ అయిందని చెప్తున్నారు కొంతమంది. లేదా అది స్లోగా వస్తున్న వీడియోనా ఏంటి అంటే ఒకటి ఉందమ్మా, అక్కడ కొవ్వూరు టోల్ గేట్ ముందు మనకి వీడియో చూపించట్లేదు, బిఫోర్ చూపించట్లేదు. ఆ కొవ్వూరు టోల్ గేట్ బయటకు వస్తున్నప్పుడు చాలా స్లోగా, ఆయన చాలా స్లోగా అక్కడ వస్తున్నది, మళ్ళీ తర్వాత పాస్ ఆన్ అయింది, ఫాస్ట్ వస్తుంది. తర్వాత చాలా స్లో, అంటే ఒక సైడ్ లైట్ వేసుకొని సెంటర్ లైట్ లేకుండా ఆయన చాలా స్లోగా, అంటే బాగా వీక్గా నడుపుతున్నాడు. అక్కడ కనబడుతుంది మనకి. ప్లస్ తర్వాత మనం ఒక 10-20 మినిట్స్ దాటిన తర్వాత వెరీ ఫాస్ట్గా పాస్ ఆన్ అయ్యాడు. అది కూడా అక్కడ మనకు కనబడుతుంది. అయితే నేనేమంటే ఈ మధ్యకాలంలో బిఫోర్ టోల్ గేట్ మనం ఒక 20 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపల మనం ఆ కెమెరాలు మనం చూస్తే, ఆ కెమెరాలు మన పోలీసుల దగ్గర ఉంటాయో లేవో చూడాలి. దాని మీద ఒకటి రెడ్ కార్ ఏదో వచ్చింది అంటున్నారు, ఆ ఇన్వెస్టిగేషన్ ఒకటి చేయాలి. యాక్సిడెంటా మర్డరా అని అనుమానించడానికి ఈయన సో మెనీ కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈయనకి థ్రెట్ ఉంది, ఈయనకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. ఉంది. అయితే ఒకటి ఉంది, ఆయనకి థ్రెట్ ఉంది అనేది మొత్తం టోటల్గా అందరూ చెప్తున్నారు. నేనేమంటానంటే ఇక్కడ నెల్లూరు నుంచి షమి అనే వ్యక్తి, ఆయనకు ఒక వీడియో ప్లే అవుతుంది ఇప్పుడు, ప్రవీణ్ పగడాల నువ్వు మాంతావా లేకపోతే నువ్వు నా చేతిలో పరిణామాలు చూస్తావు నెక్స్ట్ అని అన్న చూశాను. అయితే ఒకటి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళందరూ చంపిస్తారు అనుకోవడానికి లేదు. కాదు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళందరూ చంపిస్తారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే కోపతాపాలతో 100 మాట్లాడతాం. ఆయన ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఏ విచారణకైనా సిద్ధం, నేను ఏ తప్పు చేయలేదు, ఆయనకి చాలామంది శత్రువులు ఏదైనా జరిగి ఉండొచ్చు తప్ప యాక్సిడెంట్ అది అనడం మాత్రం వాస్తవం అని ఏదో నేను ఇంటర్వ్యూలో చూశాను. ఓకే, నేను ఆయన ఏమంటానంటే ఆయన ఆ రోజు నేను ఇప్పుడు ఇందాక మాట అన్నాను,
వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇంకొకరి దేవుణ్ణి ఇంకొకరు అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఆవేశంలో ఏమైనా మాట్లాడవచ్చు. అందరికీ ఆవేశం లేదని అంటానికి ఉండదు. అందుకని నేను క్రైస్తవ సోదరులకి శాంతి ఎక్కువ. శాంతియుతంగా మనం అందరం ఉంటాం. శాంతియుతంగా ఉండేటప్పుడు మనం శాంతియుతంగా చేయగలగాలి మనం. అందుకనే బైబిల్ని బోధించండి, బైబిల్లో ఉన్న శాస్త్రాలు చెప్పండి, మన దేవుడు ఏం చేస్తాడు, ఎంత గొప్పవాడో చెప్పండి తప్ప ఎదుటి వాళ్ళ కోసం కించపరచొద్దు అంటాను నేను. ఎదుటి వాళ్ళు మనం కించపరచు. వాళ్ళ దేవుడు చాలా గొప్ప. వాళ్ళకి మనం పాకిస్తాన్లో ఈరోజు మాట్లాడుతాం. పాకిస్తాన్లో మొత్తం టోటల్గా సెక్యులరిజం లేదు, ఒక మైనారిటీ ఒక ముస్లిమ్స్ తప్ప ఎవరిని మనం రానివ్వట్లేదు, ఊచుకోతకు వస్తున్నారని మాట్లాడుతున్నాం. మనము ఇక్కడ మనం ఆ పొరపాటు జరగకూడదు అనేది ఒకటి. ఎందుకంటే సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గారు మీరు హిందువులే కావాలా, ముస్లిమ్స్ అవసరం లేదా, క్రిస్టియన్స్ అవసరం లేదా, ఎందుకంటే మీరు ఒక్క ఖండన కూడా ఎందుకంటే లక్షలాది మంది క్రిస్టియన్స్కి ఆయన పాస్టర్ గారు ఒక బోధకుడు. ఆయనకు అంతమంది వస్తేప్పుడు మీరు ఒక ఇది ఖండించి దీన్ని మొత్తం టోటల్గా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏముందో చక్కగా చూసుంటే బాగుండు. ఎందుకంటే మీకు కాకినాడకి రాజమండ్రికి జిల్లా ఎస్పీ ఉంటారు. ఆ 2 ఎస్పీలు మీ ఆధ్వర్యంలో ఉంటారు, డిప్యూటీ సీఎం కాబట్టి మీరు గట్టిగా మాట్లాడితే బాగుంటుంది కదా. ఆల్రెడీ ఇమ్మీడియట్లీ రియాక్ట్ టీడీపీ వాళ్ళు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. నేనేమంటానంటే ఇది రాజకీయ రంగు పొలమును కాదు. మనం పవరాల గారు మాట్లాడిన మాటల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, నో డౌట్. దాంట్లో ఎవరు ఆ వెనకేసుకు రావట్లా. అలాగని మనం చట్టం ఉంది, లాండ్ ఆర్డర్ అన్నీ ఉన్నాయి, మన అందుబాటులో ఉన్నాయి, న్యాయం ఉంది. మనం ఇలాగ ఒక ఆలగాని మర్డరే జరిగి ఉంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అది చాలా తప్పు. కానీ మనం పార్టీ తరపున ఖండించాల్సిన బాధ్యత జనసేన తరపున ఉందని. బీజేపీ జనసేన 2 ఖండించకపోవడం అనేది వాళ్ళు ఒక కులానికే ప్రతిపాదించినట్టే కనబడుతుంది. కనుక పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఎప్పుడైనా రియాక్ట్ అయ్యి నిజంగా విచారణ కరెక్ట్గా జరగాలి. ఎందుకంటే విచారణలో అక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే రాత్రి 11 గంటలకు జరిగింది, తెల్లవారుజామున తెలిసిన తర్వాత పోలీసులు ఎందుకు గట్టిగా రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని వేల మంది, అన్ని లక్షల మంది అక్కడికి వచ్చేదాకా ఎందుకు అలాగా ఆ రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలు మొత్తం రియాక్ట్ అయ్యేదాకా, క్రైస్తవులు రియాక్ట్ అయ్యేదాకా ఎందుకు అవ్వలేదు అనేది నేను అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని వేల మంది పాస్టర్లు వచ్చారు. ఒక పాస్టర్కి మినిమం 150 మంది నుంచి 500 మంది ఉంటారు. అంటే కొన్ని వేల మంది పాస్టర్లే వచ్చారంటే మీరు అక్కడ ఇన్ని లక్షల మంది వచ్చినట్టు మీరు అర్థం చేసుకోండి. ఇంకా జనాలు పూర్తిగా రాలేదు. కనుక అక్కడ క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆయన మీరు మాట్లాడిన మాటల్లో తప్పు ఉండొచ్చు, ఎదుటి వాళ్ళని కించపరిచి ఉండొచ్చు, లేకపోతే నేను మొత్తం ఎవరినైనా సరే తప్పే కించపరచడు. ఆయన ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేషన్లో మన లాండర్ గవర్నమెంట్ తప్పు చేయకూడదు. గవర్నమెంట్ నిరపక్షపాతంగా వ్యవహరించాలి. అది వ్యవహరించి ఉంటుందని అనుకుంటున్నా. కనుక పవన్ కళ్యాణ్ గారు ఖండించుంటే బాగుంది అనేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో క్రైస్తవులకి అండగా ఉండి, అంటే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రైస్టియన్ అంటే అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమానతత్వంగా మనం మాట్లాడగలగాలి. మీ సనాతన ధర్మంలో కూడా అన్ని మతాలని గౌరవించన్నారు, అన్ని కులాలని గౌరవించన్నారు, ఒక్కరిని గౌరవించి అని చెప్పలేదు. సనాతన ధర్మం అంటేనే అది అందరినీ మనం గౌరవించాలి. కానీ అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో లేదు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఆయన జిల్లా రాజమండ్రి అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, ఆయన పిఠాపురం జిల్లా ఎమ్మెల్యే, పిఠాపురం తాలూకా అంటే అందరూ పిఠాపురం తాలూకు వాళ్ళే. కనుక దయచేసి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. జనసేన నుంచి నాగబాబు గారు కూడా రియాక్ట్ అవ్వలేదు. కనుక ఇది అవ్వకుండా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజాలు బయట పెడితే క్రైస్తవ సోదరుల అనుమానాలని బయట తీసుకొస్తుంది. ప్రతి క్రైస్తవ సోదరులకి, పాస్టర్లకి నా విన్నపం, దయచేసి మన బైబిల్ కోసం గొప్పగా చెప్పండి, దేవుడి కోసం గొప్పగా చెప్పండి తప్ప ఎదుటి వాళ్ళని మనం కించపరిచే విధంగా, ఎదుటి మతాలను మాని వాళ్ళ మతాలను కించపరిచే విధంగా మాట్లాడొద్దని నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్.